హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు బార్డర్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్డర్ డ్రా చేయాలంటే ఏం రూల్స్ ఉండాలో చూద్దాం. ఫస్ట్ మినిమం 4 లైన్స్ ఉండాలి, మ్యాక్సిమం 6 లైన్స్. హమ్స్ 1 లేయర్ వేసుకోవచ్చు, 2 లేయర్స్ వేసుకోవచ్చు. మెయిన్ డిజైన్ ఉండాలి అండ్ క్లోజింగ్ పార్ట్ కూడా ఉండాలి. హమ్స్ అనేవి ఎప్పుడు మనం నార్మల్ లైన్కే వేయాలి, డార్క్ లైన్ దగ్గర వేయకూడదు. అండ్ హమ్స్ అనేవి ఎప్పుడు స్మాల్గానే ఉండాలి. ఇప్పుడు బార్డర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ 4 లైన్స్ అని చెప్పాను కదా, 4 లైన్స్ డ్రా చేసుకోండి. 4 అయినా డ్రా చేసుకోవచ్చు, 6 అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 4తో చూపిస్తున్నాను. సేమ్ అలా 4 లైన్స్ డ్రా చేసుకున్నాక మిడిల్ వన్ని డార్క్ చేయండి. డార్క్ చేసుకున్నాక దాని కింద ఉన్న లైన్ని నార్మల్ లైన్ అంటాం. సో ఆ నార్మల్ లైన్కి హమ్స్ ఇస్తూ వెళ్ళండి. హమ్స్ కూడా చాలా చిన్నగా స్మాల్ హమ్స్ ఇవ్వండి. అలా చిన్న డాట్స్ పెట్టుకొని ఈక్వల్గా వచ్చేలాగా కూడా హమ్స్ ఇచ్చుకోవచ్చు. సో అలా డ్రా చేయండి. నెక్స్ట్ నేను యూ షేప్ని డ్రా చేస్తున్నాను. వీటినే బిగ్ హమ్స్ అని కూడా అంటాం. సో ఇవి మీకు ఆల్రెడీ నేను బేసిక్ ఎలిమెంట్స్లో చెప్పాను. సో దీన్ని కింద మళ్ళీ డార్క్ లైన్ ఇవ్వండి అండ్ మళ్ళీ నార్మల్ లైన్, క్లోజింగ్ పార్ట్ అని చెప్పాను కదా. సో ఇందులో మెయిన్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు యూ షేప్ అవుతుంది, నార్మల్ లైన్ కింద మనం క్లోజింగ్ పార్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ 4 లైన్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని హమ్స్ వేసుకున్నాక ఎల్ షేప్ని డ్రా చేయండి. ఒకటి ఎల్ అండ్ మళ్ళీ దాని పక్కనే రివర్స్ ఎల్ డ్రా చేస్తే దాన్ని కంప్లీట్ చేయండి. తర్వాత టీ షేప్ కూడా సేమ్ రివర్స్ టీ అండ్ టీ డ్రా చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఓని కూడా డ్రా చేయండి. ఓన్ డ్రా చేసిన తర్వాత పైన కొంచెం గ్యాప్స్ ఉంటాయి, దాన్ని ఫిల్ చేయండి. సేమ్ కింద కూడా ఫిల్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వీ షేప్ని కూడా డ్రా చేసి వాటి మిడిల్లో కూడా మళ్ళీ ఒక వీ షేప్ని డ్రా చేసుకొని మళ్ళీ వాటి మిడిల్లో స్మాల్ వీ డ్రా చేసి దానిని బోల్డ్ చేస్తూ వెళ్ళండి, ఫిల్ చేయండి. సో ఇది వీ షేప్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఓవెల్ షేప్ డ్రా చేసుకోండి. దానిపైన కర్వ్ లైన్ దీనికి స్టార్టింగ్కి కలిసేలాగా డ్రా చేయండి. అండ్ కిందనేమో మళ్ళీ దాని ఎడ్జ్ నుంచి సెకండ్ దానికి కలిసేలాగా లైన్ డ్రా చేసుకొని పైన ఉన్నదాన్ని ఆ గ్యాప్స్ని ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా ఒక కర్వ్ లైన్ డ్రా చేసి స్ట్రోక్స్ ఇవ్వండి. నేను ఆల్రెడీ మీకు బేసిక్ ఎలిమెంట్స్లో చూపించాను కదా, అలాంటిది జస్ట్ సింగిల్ స్ట్రోక్ ఇవ్వండి. ఇప్పుడు జస్ట్ లైన్ వేసుకొని స్ట్రోక్స్ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసేయండి. నెక్స్ట్ లీవ్స్ డ్రా చేయండి. లీవ్స్ డ్రా చేసుకొని స్పైరల్ వేసి హమ్స్ వేయండి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి. మీ లైన్లో ఎన్ని ఈ ఫ్లవర్స్ వస్తాయో అన్ని వేసేసేయండి. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ డార్క్ చేసేయండి దాని పైనుంచి. అండ్ ఇప్పుడు స్వస్తిక్ వేస్తున్నాను. స్వస్తిక్కి నేను మధ్యలో డార్క్ లైన్ ఇస్తున్నాను, మీరు స్టార్టింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ నేను గ్రిడ్స్ ప్యాటర్న్లో చూపించాను కదా స్వస్తిక్ వేయడం అనేది ఎలానో. సో స్వస్తిక్ వేసుకోవచ్చు, వేరే స్మాల్ ఫ్లవర్స్ కూడా ఇందులో డ్రా చేసుకోవచ్చు. సో ఇది స్వస్తిక్. అండ్ నెక్స్ట్ జస్ట్ స్పైరల్ డ్రా చేయడానికి లైన్స్ డ్రా చేసుకొని స్పైరల్ని కొంచెం థిక్గా డ్రా చేశాను. సో డార్క్ చేయండి, లైన్స్ ఏమో లైట్గా ఉండేలాగా, స్పైరల్ కొంచెం థిక్ ఉండేలాగా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా హార్ట్ సింబల్ ఇస్తున్నాను. మీరు హార్టే కాదు, హార్ట్ కాకుండా అండ్ డాట్ పెట్టుకోవచ్చు అండ్ డైమండ్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ హార్ట్ షేప్లో రెండిట్లలో ఏదైనా ఒకటి డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని మ్యూజికల్ ఎలిమెంట్స్ కూడా డ్రా చేయొచ్చు, అవి ఎలా అనేది చూపిస్తాను. అండ్ మళ్ళీ మీరు కర్వ్ లైన్స్ డ్రా చేసుకొని ఆ కర్వ్ లైన్స్ అనేవి ఒక 6 to 7 ఉండేలాగా డ్రా చేయండి. సో అలా డ్రా చేసుకున్న తర్వాత మనం దానిపైన ఎస్ సింబల్ని డ్రా చేయాలన్నమాట. ఎస్ సింబల్ డ్రా చేసినప్పుడు థిక్గా ఉండేలా డ్రా చేయండి. దీన్నే మనం రివర్స్ కూడా వేసుకోవచ్చు, అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ మళ్ళీ ఒక 6-7 లైన్స్ వేసి ఇలా నేను చూపించిన విధంగా ఈ షేప్ డ్రా చేసుకోండి. జస్ట్ యూ షేప్ టైప్ డ్రా చేసేయండి. అది కూడా లైన్స్ థిక్ ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎస్ సింబల్ రివర్స్ ఎలా అనేది చూపిస్తాను కదా, మళ్ళీ సేమ్ డ్రా చేసుకోండి. లైన్స్, కర్వ్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎస్ సింబల్ రివర్స్ డ్రా చేస్తున్నాను ఇలా. సో ఇవి బార్డర్స్. ఇంకా చాలా ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. సో మీకు ఇవి తెలిస్తే మీరు ఇంకా ఎక్కువ డ్రా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.